నేను నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నగ్మా అనే ఒక హీరోయిన్ ఉండేది. అవును. హీరోయిన్ తెలుసు కదా? తెలుసు. ఆమె ఒక ప్రెస్ మీట్ పెట్టింది ఎపిక్యూరస్ హోటల్లో. ఓకే. ప్రెస్ మీట్ పెట్టి ఎలా ఉందంటే అంతా బాగానే ఉంది, ఇక్కడ అవకాశాలన్నీ బాగానే, అంతా గౌరవం అంతా బాగానే ఉంది. మొన్న ఒక హీరో, ఆయన పేరు మనం చెప్పకూడదు, మననే వివాదమైంది మనకు వాళ్ళకు. ఓకే. ఒక హీరో నేను గోల్కొండ హోటల్లో ఉంటే అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టాడు. తీసి చూస్తే ఈయన. ఓకే. సరే ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నా కదా, వచ్చాడు పర్లేదు అనుకుంటే ఆయన వెనక నలుగురు ఉండరు. ఒకసారి 4-5 మంది వస్తే నేను మనిషినా పశువునా నేనేమన్నా, అందుకని తలుపేసి వెనక తలుపు తీసుకొని నడుచుకుంటూ ఇప్పుడు అదేదో హాస్పిటల్ ఉంది, భాస్కర ప్యాలెస్ హోటల్, అది జూబ్లీ హిల్స్ లో ఉంటుంది, బంజారా హిల్స్ లో. ఆ హోటల్ దాకా తల మీద బట్ట వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి నా ప్రాణం కాపాడుకున్నాను అని చెప్పింది. ఇవన్నీ ఇలా తెలుసా? తెలియదు. హాస్టింగ్ కౌచ్ అనేది 100% ఉంది. ఓకే. ఈ కమిటీ నివేదిక ఎందుకు తీసి పక్కన పడేశారు? దీని వెనక పెద్ద పెద్ద బడాహస్తాలు. ఆ కమిటీ నివేదిక బహిర్గతం చేస్తే అందరి జీవితాలు బట్ట బయలవుతాయి. అవును. అందుకని భయంతో తీసి పక్కన పెట్టారు.